నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ ఎంపీ శఫరి హైకోర్టు రిజిస్ట్రార్ కమలారెడ్డి తదితర ప్రముఖులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయం ఆవరణలో పొంగళ్లు ఏర్పాట్లు లేకపోవడంతో మండుటెండలో ఇబ్బంది పడ్డ భక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గం బొక్కసంపాలెం చేరుకున్న జనసేన కార్యకర్త రాయుడు మృతదేహం కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు తిరుమలలో పెరిగిన రద్దీ దర్శనానికి 24 గంటల సమయం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. తదుపరి వారు రాహుకేతు పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు వారికి దేవస్థానం తరపున దర్శనము, ఆశీర్వచనము ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి ముక్కంటి ఈశ్వరుని ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కమలాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయానికి వచ్చిన వారిని ఆలయ అధికారులు, స్థానిక కోర్టు ప్రోటోకాల్ జడ్జి శ్రీనివాస నాయక్ వారు సాదర స్వాగతం పలికారు. రాహుకేతు పూజలలో పాల్గొని అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, విఆర్ఓ రవి, ఆలయ అధికారులు తరపున దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది. శ్రీకాళహస్తిలోని ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయం ఆవరణలో భక్తులు పొంగళ్లు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో మండు టెండలోనే పొంగళ్లు సమర్పించారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఉత్సవాల అనంతరం తొలి ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించడానికి తరలివచ్చారు. గత ఆదివారం అగ్నిగుండ మహోత్సవం రోజు మొక్కులు చెల్లించుకోలేని భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో పొంగలి నైవేద్యాలు తయారు చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద పొంగలి నైవేద్యాలు నివేదించి బలి పూజలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. విశేష సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మండు టెండల్లోనూ ధర్మరాజస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి నెలకొంది. గత 2-3 రోజులుగా వేసవిని తలపించే ఎండలు కాస్తూ ఉండడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో మొక్కులు చెల్లించడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా మహిళా భక్తులు మండు టెండల్లో పొంగలి పెట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి సౌకర్యాలు కానీ, చల్వ పందిళ్లు వంటి సౌకర్యాలు దేవస్థానం కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ఒకటైన ధర్మరాజ స్వామి దేవాలయం గత 10 రోజుల ముందు నుంచి అంగరంగ వైభవంగా ధర్మరాజ తిరునాళ్ళు అత్యంత వైభవంగా దేవస్థానం అధికారులు నిర్వహించారు. సంతోషం. అదేవిధంగా పోయిన ఆదివారం అగ్నిగుండం రోజు పొంగళ్ళు తీర్చుకోలేని భక్తులు వారి ఎన్నో కారణాల వల్ల చేసుకోకుండా ఉంటే ఈ ఆదివారం పై ఆదివారం ఆ విధంగా 4-5 ఆదివారాలు వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడం ఆనవాయితీ. వారికి వచ్చిన మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకొని ద్రౌపదమ్మకి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కోళ్లు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు. ఈ సందర్భంలో దేవస్థానం అధికారులకు మా విన్నపం ఏంటంటే ఇక్కడ జరిగే ఇలాంటి పొంగళ్ళ ఉత్సవానికి కనీసం సదుపాయాలు మంచినీరు త్రాగునీరు కానీ అదేవిధంగా షామియానాలన్నా వేస్తే బాగుండేది. ఎండకి చాలా ఇబ్బంది పడుతూ భక్తులు చాలా ఇబ్బంది పడి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే ధర్మరాజ తిరునాళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ భోగవతాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో మహిళా భక్తులకు మరుగుదొడ్లు అలాంటివి కూడా ఏర్పాటు చేసి వారికి ఉపయోగపడేట్టు చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతూ సకల సౌకర్యాలు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలనేసి ఆలయ అధికారులు మేము కోరుతున్నాం. శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోజ్ కృష్ణ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాళహస్తి పట్టణ శివారులోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి అండర్పాస్ వంతెనపై ముచ్చువోలు క్రాస్ రోడ్లో నిన్న రాత్రి చోటు చేసుకుంది. మనుబోలు మండలం కొండూరు గ్రామానికి చెందిన మనోజ్ కృష్ణ, అశోక్ 20 సంవత్సరాలు, అభి 21, పవన్ 24, అజయ్ 24 వీరందరూ కలిసి కారులో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గ మధ్యలో శ్రీకాళహస్తి పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్ కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఎక్కడ చూసినా భక్తజన సందోహంతో నిండిపోయింది. తాడిపత్రికి చెందిన గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేశారు. దర్శనానికి వెళ్లిన సమయంలో భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కనీసం అనారోగ్యం పాలైనప్పుడు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన సందోహం ఎక్కువైనప్పుడు చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆక్సిజన్ గడ్డగుడిలో నుంచి బయటికి రావడానికి 15 నిమిషాలు పట్టింది. దారి లేక మళ్ళీ అక్కడికి అంబులెన్స్ రావడానికి 15-20 నిమిషాలు టైం పట్టింది సార్. కనీసం ఆక్సిజన్ కూడా లేదు అక్కడ. ఏంటి పరిస్థితి? ఎవరో సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చాడని గంట అంతసేపు నిలబెట్టి మళ్ళీ ఇంతసేపు అంటే ఎట్లా సార్? కనీసం బాగలేని వ్యక్తిని బయటికి తెచ్చి అంబులెన్స్ ఎక్కడానికి కూడా ½ అవర్ పైన పట్టింది. ఏమని వాళ్ళు అసలు అంత రియాక్ట్ కాకుండా ఉన్నారు. హత్యకు గురైన జనసేన కార్యకర్త రాయుడు మృతదేహం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మృతిని స్వగ్రామమైన బుక్కసంపాలెం చేరుకుంది.
చెన్నైలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మృతిని నాయనమ్మ, చెల్లెలు, ఇతర బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్న హత్యకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెల్లెలు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినిత, చంద్రబాబు ఇతరుల చేతిలో హత్యకు గురైనట్టుగా ఆరోపణలు ఉన్న శ్రీనివాసులు అలియాసు రాయుడు మృతదేహం పోస్టుమార్టం అనంతరం చెన్నై నుంచి స్వగ్రామం చేరుకుంది. ఈ మేరకు మృతుని బంధువులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వగ్రామమైన బొక్కసంపాలెంకు తీసుకొచ్చారు. రాయుడు మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. మృతిని నాయనమ్మ, చెల్లెలు కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్నకు జరిగిన అన్యాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని రాయుడు చెల్లెలు లక్ష్మి కోరింది. తన అన్నను హత్య చేసిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్ట ప్రకారం వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి పవన్ కళ్యాణ్ సహకరించకపోతే ఇతర పార్టీ సహకారంతో అయినా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. తన అన్న ఏదైనా తప్పు చేసుంటే దానికి తగ్గట్టుగా దండించాలి తప్ప చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తుల కన్నీటి మధ్య రాయుడు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. ఏం కాదు, ఇప్పుడు బిడ్డ పోయినాడు, మనం ఏం చేయలేము. ఇంకేం చేయాలి దాని మీద ఆలోచించి పక్కగా చేద్దాం. ఏం చేయదని నువ్వు రిలాక్స్ నా బిడ్డను చూడు, పసిపెట్టి నువ్వు కూడా ఇట్లా రాబాగా గమ్ముండు కొంచెం చెప్తే నీ పిల్లాడు చేద్దావా తొడుకోమని మాకు చెప్పచ్చు కదన్నది. బిడ్డను గోడు ఓళ్ళకు ఓడొక్కడన్నా దిక్కు ఎవరు కానీ లేరు ఓడికి. ఏ పవన్ కళ్యాణ్ అయితే ఏం చేస్తాడన్నా, ఎవడైతే ఏం చేస్తాడు? సంభవన్నారా దీన్ని? కాదు, దీన్ని సంభవన్నారా? ఎవరు ఏ రూల్ చెప్పింది? రౌడీలు ఉంటారు, దొంగలు ఉంటారు, దాబుళ్ళు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ పంపవాలంటే ఏదో తను చేసుకుంటా ఉంటాడు అంతేగాని ఇక్కడికి వచ్చినా కూడా మాతో అందరితో కలవడం కానీ ఏం లే. వాడి పని ఏదో వాడు చేసుకుంటాడు. వాళ్ళ అవ్వ వాళ్ళు ఎంతారు అక్కడ ఏదో పని చేస్తున్నాడు. దాంట్లో బాగా నమ్మించి మోసం చేసేస్తారు అబ్బాయిని. అంత అయినా కూడా అంత కిరాతకంగా ఉండదు కదా. ఏదన్నా చేస్తే వాళ్ళు ఎవరిని పంపించారు, పిలిపించారు, మాట్లాడినారు, ఇచ్చారు కదా. ఆ సెటిల్మెంట్ చేసినారు, లాయర్లు పెట్టారు, చేసిన తర్వాత మళ్ళా పంపించినట్టు పంపించి వెనక్కి తీసుకొచ్చుకోవడం, అబ్బాయి వెళ్ళిపోయినట్టే క్రియేట్ చేశారే గానీ వాళ్ళ దగ్గరే బంధించుకునేసి వాడిని అలా చంపేసి ఎత్తకపోయి చేసేసారు. పోతాడన్నా డబ్బుకు లోబడి ఉంటే చనిపోవాల్సిన అవసరం లేదే కదా. వాళ్ళతోనే తిరుగుంటాడు, వాడితోనే ఉండింటాడు కదా. అది అంతా ఉత్తి మాటలు. వాళ్ళు ఇప్పుడు చంపేసిన తర్వాత కూడా మేము చంపలేదు, ఆ అబ్బాయి మేము బంధించింది అయితే వాస్తవము. కాకపోతే బాత్రూమ్ కానీ వదిలాము, ఆ బాత్రూమ్ లో అబ్బాయి వెళ్ళి ఆధారంతోనే బిగించుకున్నాడు. ఆ బిగించిన దాన్ని మేము అంటే తిరుపతిలో ఇక్కడ హాస్పిటల్ లేవు, వాడికి చెన్నైలోనే ఉన్నాయి హాస్పిటల్ అంట. ఆ చెన్నైకి హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు దారిలో చనిపోయాడు. ఆ బాడీని చెన్నైలో ఆడ తిప్పేదని తెలియక ఒకేసారి అక్కడ మురికి కాలువలో వేసేసారండి. న్యాయము ఎంతవరకు నమ్మాలి ఆ మాట? తిరుమల శ్రీవారిని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయం వెలుపల మంత్రి అన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల వివరాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తున్నట్టు వెల్లడించారు. తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. ముందస్తు టికెట్టు లేని సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆన్లైన్ 300 రూపాయలు ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లకు దాదాపు 5 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని వైకుంఠం కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి బయట దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించి ఉన్నాయి. దీంతో సర్వదర్శనానికి రావద్దంటూ మైకుల ద్వారా టీటీడీ అనౌన్స్ చేస్తుంది. మరోవైపు క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు సిబ్బంది అందజేస్తున్నారు. వేసవి సెలవులు ముగిసినా తిరుమలలో రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు సెకండ్ సాటర్డే, సండే వరుస సెలవులు రావడంతో రద్దీ మరింతగా పెరిగింది. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ రైలు తగలబడిపోయింది. ఆ గూడ్స్ రైలు 45
క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో చెన్నైలోని ఎన్నూరు నుంచి ముంబై బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున తిరువల్లూరు చేరుకుంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగట్టూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి ఓ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు మిగిలిన ట్యాంకర్లకు వ్యాపించాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో గూడ్స్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. చెన్నై నుంచి అరక్కోణం వరకు రూట్ బ్లాక్ అయింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ అటువైపు వెళ్లే రైలు సర్వీసులను నిలిపివేసింది. ఓవర్ హెడ్ పవర్ను కూడా ఆపేసింది. రైల్ టైమింగ్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు మారిన రైల్ టైమింగ్స్కు సంబంధించిన వివరాలపై ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మనుషులు గాయపడడం, చనిపోవడం వంటివి జరగలేదు. ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చినా ప్రజలను మోసం చేయడమే నైజంగా మార్చుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. సూపర్ 6 పథకం అమలు చేస్తారని మాటిచ్చిన చంద్రబాబు ప్రజలకు చీటింగ్ చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం జిల్లాలకు మాత్రమే అమలు చేస్తారని చంద్రబాబు అంటున్నారన్నారు. ఉచిత బస్సు పథకం శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. ఒక చిన్న పోస్టర్ను రిలీజ్ చేసుకున్నాం. ఇదేమంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలా, అంచేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పిన సూపర్ 6 కాకుండా 143 హామీలు ఇచ్చారు. 7 అంశాలు ఉంటాయి. ఆ QR కోడ్లో మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ కూడా మనకు వస్తాయి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిది సూపర్ 6 143 హామీలు. ఆ తర్వాత రెండోది వారు ప్రతి ఇంటికి కూడా ఒక నంబర్ పంపించారు OTP కింద. ఆ నంబర్ కూడా మనం చేస్తే మిస్డ్ కాల్ ఇస్తే వారు మనకంతా కూడా మీ ఇంట్లో ఇంత డబ్బులు వస్తుంది, సంవత్సరానికి నెలకింత డబ్బులు వస్తుంది అని చెప్పి వివరాలన్నీ కూడా పెట్టారు. అదేవిధంగా వీరిద్దరూ కలిసి ఒక బాండును రాసిచ్చారు. ఆ బాండ్లో కూటమి సభ్యులైన పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు చంద్రబాబు ఇద్దరు కూడా సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మన నాయకుడు ఈ QR కోడ్ను, ఈ చంద్రబాబు హామీలన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలని చెప్పి ఏదైతే కార్యక్రమం విజయవాడలో పెట్టాడో, తాడేపల్లిలో, దాంట్లో వారు ప్రెస్లో మాట్లాడినంతా కూడా రికార్డ్ అయ్యింది. ఆ విధంగా 7 అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ప్రతి వార్డుకు తీసుకుపోవాల. ఎందుకంటే రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మన నాయకుడు, పార్టీ అధ్యక్షులు, జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులతో కలిపి అక్కడ ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు చేశారు. ఆ విధంగానే మనం రాయలసీమ జిల్లాలో అంతా కూడా దీన్ని ప్రతి జిల్లాలో కూడా అధ్యక్షులతో పాటు నేను కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తిరుమలలో శాస్త్రోక్తంగా జియంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద జియంగార్లకు సాంప్రదాయబద్ధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు, ఈవో, అదనపు ఈవో తదితరులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకొని చాతుర్మాస దీక్ష సంకల్పం జియంగార్లు స్వీకరించారు. శ్రీ పెద్ద జియంగారికి మేల్చాటు వస్త్రాన్ని, శ్రీ చిన్న జియంగారికి ఉల్చాట్ వస్త్రాన్ని చైర్మన్, ఈవో ఈ సందర్భంగా బహూకరించారు.
న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన టీడీపీ ఎంపీ శఫరి, హైకోర్టు రిజిస్ట్రార్ కమలారెడ్డి తదితర ప్రముఖులు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయం ఆవరణలో పొంగళ్లు. ఏర్పాట్లు లేకపోవడంతో మండుటెండలో ఇబ్బంది పడ్డ భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గం బొక్కసంపాలెం చేరుకున్న జనసేన కార్యకర్త రాయుడు మృతదేహం. కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు. తిరుమలలో పెరిగిన రద్దీ. దర్శనానికి 24 గంటల సమయం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.